హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనం ఇదివరకు క్లాస్ 1 క్లాస్ 2లో భాగంగా 1 to 65 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టెట్ టు డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ బిట్స్ని కవర్ చేయడం జరిగింది. సో ఇదివరకు ఎవరైనా అది చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంది, ఖచ్చితంగా చూడండి. కంటిన్యూషన్ టాపిక్స్ అవి చూడడం వల్ల నీ క్లాసెస్ కూడా అర్థమవుతుంది కాబట్టి డెఫినెట్గా ఆ క్లాసెస్ చూసిన తర్వాత నీ క్లాసెస్ చూడండి. సో ఇందులో నేను థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు తెలుగు పాఠ్యపుస్తకాల ఆధారంగానే ఈ బిట్స్ కవర్ చేయడం జరిగింది. సో మీరు టెక్స్ట్ బుక్స్ చదువుతున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, రివిజన్ అవుతుంది. అలాగే ఎక్స్ట్రా కంటెంట్ని కూడా ఇందులో అందజేయడం జరిగింది కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఉపయోగపడుతుంది. సో మరి ఈ పీడిఎఫ్ కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది. డెఫినెట్గా జాయిన్ అనే బటన్ ద్వారా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా జస్ట్ 29 రూపీస్ తోటి ఈ పీడిఎఫ్ని నేను మీకు గూగుల్ డ్రైవ్ లింక్లో ఉచితంగా పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. డెఫినెట్గా జాయిన్ అయితే అవ్వండి. సో ఇప్పుడు మనం క్లాస్ 3లో భాగంగా కంటిన్యూషన్లో ఒకసారి చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం 65లో భాగంగా విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున 1336లో హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించారని చూసాం. సంగమ సాల్వత్తులు అరవీటి వంశాలతో విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లిందని మనం చూడడం జరిగింది. సో మరి విజయనగర రాజులలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి ఇప్పుడు ఈ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ హరిహర రాయలు రాజ్యాన్ని ప్రారంభిస్తాడు రాజులాగా. 1336 నుంచి 57 వరకు ఉంటాడు హరిహర రాయలు. ఆ తర్వాత మొదటి బుక్కరాయలు 1357 to 1377 ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇండియన్ హిస్టరీ చదివిన వారికి ఇది తెలిసి ఉంటుంది, ఒకసారి మీకు కూడా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రెండవ హరిహర రాయలు, ఇక్కడ ఇయర్ చూసుకోండి మీరు. తర్వాత రెండవ దేవరాయలు, సాలువ నరసింహరాయలు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు ఇయర్ ఇంపార్టెంట్, 1509 to 1529. ఆ తర్వాత అచ్యుతరాయలు, ఆ తర్వాత ఆలియా రామరాయలు ఇంపార్టెంట్. ఆ తర్వాత లాస్ట్ వెంకటపతి రాయలు 1614 వరకు. సో ఇది చూసుకోండి, విజయనగర రాజులలో ప్రముఖులకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ 67 విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో 4 ఉంటారు. ఫస్ట్ నికోలా కాంటి, ఇటలీకి సంబంధించిన వ్యక్తి, 1420లో వస్తాడు. అబ్దుల్ రజాక్, పర్షియన్కి సంబంధించిన వ్యక్తి, 43లో వస్తాడు. డొమింగో పేస్, పోర్చుగీస్, 1520లో వస్తాడు. న్యూనిచ్ కూడా పోర్చుగీస్, 1537లో వచ్చాడు. సో మరి వీళ్ళు ఎవరెవరు ఏ రాజుల కాలంలో వచ్చారు అంటే మీకు ఇక్కడ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్కి అనుగుణంగా మీకు ఇక్కడ ఇచ్చిన ఈ రాజుల యొక్క కాలాలు పరిగణించండి, మీకు ఏర్పడిపోతుంది ఏ రాజుల కాలంలో వచ్చాడో. అది కూడా ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోండి. 67 బిట్, అందుకని కంటిన్యూషన్ ఉండాలని అంటున్నాను. క్లాసెస్ రెగ్యులర్గా చూడాలి. 66కి 67కి కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ 68 అముక్తమాల్యద గ్రంథాన్ని తెలుగులో ఆండాల్ అనే తమిళ కవయిత్రి జీవితం ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు రచించాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆండాల్ అనే కవయిత్రి జీవితం ఆధారంగా రచించడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 69 శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు ఎవరెవరు. సో అష్టదిగ్గజాలు ఎవరెవరో మనకు తెలిసి ఉండాలి. సో ఫస్ట్ అల్లసాని పెద్దన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి సూరణ, రామరాజ భూషణుడు, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు. సో వీళ్ళు 8 మంది అష్టదిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నాడు. ఆ తర్వాత మనకు అక్బర్కి సంబంధించి అక్బర్ యొక్క ఆస్థానంలో కూడా ఉంటారు నవరత్నాలు. మనకు రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఉంటారు నవరత్నాలని. సో అష్టప్రధానులు శివాజీ కాలంలో. వీళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏమిటో నేను ఒక పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అందులో జాయిన్ అయితే ఈజీగా పొందవచ్చు. సో ఇదైతే ఇంపార్టెంట్, 8 మంది ఎవరెవరో తెలుసుకోవాలి. ఎవరు లేరు అనే క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 70 1565లో రక్కసి తంగడి లేదా తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే బ్రహ్మణి సుల్తాన్లకి విజయనగర రాజ్యాల మధ్య జరిగింది రక్కసి తంగడి లేదా తల్లికోట యుద్ధం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ 71 తుంగభద్రకి ఉత్తరంగా బహుమని రాజ్యం ఏర్పాటు జరిగింది. సో మనం బహుమని రాజ్యం ఏర్పాటు ఏ విధంగా జరిగిందంటే వీళ్ళు రక్కసి తంగడి యుద్ధం విజయనగర రాజులతో చేయడం ద్వారా తద్వారా విజయనగర రాజుల యొక్క రాజ్యాన్ని అస్తమింపజేసి బహుమని రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ తుంగభద్రకు ఉత్తరంగా ఏర్పాటు చేసుకుంటారు. మరి బహుమని రాజ్యం యొక్క ముఖ్య పట్టణం ఏంటి అంటే గుల్బర్గా. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1489-20 మధ్యకాలంలో 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది ఏది, బహుమని రాజ్యం. సో మరి 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అవి ఏమేమిటి అంటే చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి 5: బీరార్, బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ. సో ఈ 5 చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ రాజ్యాలని పాలించిన వంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. బీరార్ రాజ్యాన్ని ఇమాద్ షాహీ వంశం, బీదర్ రాజ్యాన్ని బరీద్ షాహీ వంశం, అహ్మద్నగర్ని నిజాం షాహీ వంశం,
బీజాపూర్ రాజ్యాన్ని ఆదిల్ షాహీ వంశం, గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్ షాహీ వంశం. మన గోల్కొండ రాజ్యం టచ్ ఉంది కొంచెం కుతుబ్ షాహీ వంశం. సో బీజాపూర్ ఆదిల్ షాహీ. సో బీజాపూర్ యొక్క ఆదిల్ షా పేరు మీదనే మనకు ఆదిలాబాద్ అనే పేరు రావడం జరిగింది. సో బీజాపూర్ రాజ్యం కిందికి వస్తాయి ఇవన్నీ. సో ఇవి చాలా ఇంపార్టెంట్ 5 రాజ్యాలు. సో ఇది ఎక్స్ట్రా కంటెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి మీకు అందించడం జరిగింది. డెఫినెట్గా ఉపయోగించుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే బహుమని రాజ్యం యొక్క ముఖ్య పట్టణం గుల్బర్గా. 5 రాజ్యాలు ఏవి అంటే బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ. ఈ 5 రాజ్యాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ 72. బహుమని సుల్తాన్ల గవర్నర్ కులీ కుతుబ్ షా 1512లో స్వతంత్రం ప్రకటించుకొని కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇక్కడ 5వది గోల్కొండ రాజ్యం అన్నాం కదా. ఏ విధంగా ప్రారంభమైందంటే బహుమని సుల్తాన్లకి గవర్నర్గా పనిచేసిండి ఈయన కులీ కుతుబ్ షా. ఆయననే స్వతంత్రం ప్రకటించుకున్నాడు. నాకు ఈ బహుమని రాజ్యం అవసరం లేదని స్వతంత్రం ప్రకటించుకొని 1512లో గోల్కొండ రాజ్యం అనేది స్థాపించడం జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ 73. సో మరి కుతుబ్ షాహీ రాజ్యం స్థాపించడం జరిగింది. సో మరి దాని యొక్క కుతుబ్ షాహీల కాలక్రమ పట్టిక ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ కులీ కుతుబ్ షా 1512 to 1543 వరకు ఉంటాడు. మొదటిసారి రాజ్యానికి వచ్చిన తర్వాత 12లో ప్రారంభమవుతుంది గోల్కొండ రాజ్యం. 43 వరకు ఉంటాడు. 43 నుంచి 50 వరకు జంషెడ్ కూలీ ఉంటాడు. ఆ తర్వాత మల్కిబా రాముడుగా పిలువబడే ఇబ్రహీం కుతుబ్ షా వస్తాడు. 1550 to 1580 వరకు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో కొన్ని నిర్మాణాలు జరుగుతాయి, అవేంటో నెక్స్ట్ చూస్తాం. నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 to 1612 వరకు ఉంటాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత వచ్చింది మహమ్మద్ కుతుబ్ షా, ఓన్లీ మహమ్మద్ కుతుబ్ షా 1612 to 1626 వరకు ఉంటాడు. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా వస్తాడు. 1626 to 1672 వరకు ఉంటాడు అబ్దుల్లా. చివరిగా అబుల్ హసన్ తానీషా ఉండడం జరుగుతుంది. మనకు తెలుసు కంచర్ల గోపన్న సమయంలో శ్రీరామదాస్గా పిలువబడే కంచర్ల గోపన్న టైంలో తానీషా ఉంటాడు. 1670 to 1687 వరకు ఉంటాడు. ఈ 1687 తర్వాతనే మన గోల్కొండ రాజ్యం వీళ్ళ కుతుబ్ షాహీ వంశం అనేది అస్తమిస్తుంది. సో ఇవి చూసుకోవాలి. కాలక్రమ పట్టిక చాలా ఇంపార్టెంట్. ప్రతి రాజ్యానికి సంబంధించి కాలక్రమ పట్టిక నేను ప్రతి క్లాస్లో డిస్కస్ చేస్తున్నాను. డెఫినెట్గా నోట్ చేసుకోండి. సో డిఎస్సికి టెట్కే కాకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్స్ ఇవి. కులీ కుతుబ్ షా, జంషెడ్ కూలీ, ఇబ్రాహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీషా. సో ఇవి కుతుబ్ షాహీల కాలక్రమ పట్టిక. నెక్స్ట్ 74. చూడండి, ఇంతకుముందే దానికి కంటిన్యూషన్. ఇది ప్రతి బిట్టు కంటిన్యూషన్ ఉంది, అందుకనే ప్రీవియస్ క్లాసెస్ వినాలని చెప్పేది. సో ఇక్కడ 74 మల్కిబా రాముడుగా పిలువబడేది ఇబ్రహీం కుతుబ్ షా. సో ఇక్కడ చూడండి, ఈయన ఏం చేశాడు? ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది. 1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో. ఎవరి పేరు మీద? హజ్రత్ హుస్సేన్ షావలి పేరు మీద హుస్సేన్ సాగర్ కట్టించడం జరిగింది, ఇక్కడ హుస్సేన్ అనే పేరు మీద. సో అలాగే ఇబ్రహీంపట్నం చెరువుని, పురాణా పూల్ని కూడా కట్టించింది ఇబ్రాహీం కుతుబ్ షానే. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఇవ్వడం జరిగింది ఇందులో. నెక్స్ట్ హైదరాబాద్ నగర నిర్మాణం చేసింది ఎవరు అని మనం ఇక్కడ చూస్తే దీని యొక్క హైదరాబాద్ నగర నిర్మాణ వాస్తుశిల్పి వచ్చేసి మీర్ మోమిన్ అఖ్తరాబాద్. ఈయననే వాస్తుశిల్పం చేశాడు హైదరాబాద్ నగరానికి సంబంధించి. అలాగే ఈ హైదరాబాద్ నగర నిర్మాణం మక్కా మసీద్, జామా మసీద్, చార్మినార్ 1592లో చార్మినార్ కట్టడం జరిగింది. వీటి నిర్మాణాలన్నింటినీ చేసింది మహమ్మద్ కులీ కుతుబ్ షా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మాసాబ్ ట్యాంక్ చూడండి. మాసాబ్ ట్యాంక్ ఖానమగ అంటారు. దీనిని హయత్ బక్షీ బేగం కట్టించడం జరిగింది. సో హయత్ నగర్ అలాగే మసీద్ని ఇవి కూడా హయత్ నగర్ని మసీద్ని కట్టించింది కూడా హయత్ బక్షీ బేగంనే. మా సాహెబా అంటారు హయత్ బక్షీ బేగంని, అందుకనే ఆమె పేరు మీదనే మాసాబ్ ట్యాంక్ కట్టించడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్, చూసుకోండి ఇంకోసారి. హుస్సేన్ సాగర్ని కట్టించింది ఇబ్రాహీం కుతుబ్ షా. ఇబ్రాహీంపట్నం చెరువు, పురాణా పూల్ని కూడా ఆయననే. హైదరాబాద్ నగరాన్ని, మక్కా మసీద్, జామా మసీద్, చార్మినార్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా. మాసాబ్ ట్యాంక్ని హయత్ బక్షీ బేగం. సో ఇది 74 బిట్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 75 అక్టోబర్ 3, 1687లో ఔరంగజేబ్ గోల్కొండని ఆక్రమించాడు. సో మనకు దీని వలనే గోల్కొండ కుతుబ్ షాహీల వంశం రాజ్యం అస్తమిస్తుంది. సో ఇక్కడ ఆక్రమించిన తర్వాత అబుల్ హసన్ తానీషా బందీగా దౌలతాబాద్ కోటకి పంపించడం జరిగితే అక్కడనే తానీషా 1700లో మరణించడం జరుగుతుంది. సో ఇది ఔరంగజేబ్ యొక్క దండయాత్ర. నెక్స్ట్ 76
మొఘలులు మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకి చెందినవారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దేనిలోకి ఎంటర్ అవుతున్నామంటే ఇక్కడ కుతుబ్షాహీ వంశ పరిపాలన అంతమించింది. సో నెక్స్ట్ మనం మొఘల్స్కి సంబంధించిన బిట్స్ కవర్ 76 బిట్స్ నుంచి మొఘల్కి సంబంధించిన కంటెంట్ మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. సో ఇందులో ఫస్ట్ చూడండి, మొఘలులు ఎక్కడి వారు అంటే మధ్య ఆసియాలోని ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలకు చెందినవారు. సో మొఘలులు ఎక్కడి వారు అంటే ఇక్కడ వాళ్ళు. సో వీళ్ళు 1526 to 1707 మధ్య పరిపాలనా కాలం చేశారు. సో వెరీ ఇంపార్టెంట్, ఎప్పటి నుంచి 1526లో బాబర్ వచ్చి పాలన ప్రారంభిస్తే 1707 వరకు మనకు పరిపాలన జరుగుతుంది. మొఘలుల పాలన ప్రారంభమవుతుంది అన్నాం కదా. సో మరి వాళ్ళ యొక్క కాలక్రమం కూడా చూద్దాం. ప్రతి రాజ్యం కాలక్రమం చూస్తున్నాం, అలాగే ఇప్పుడు మొఘలులది కూడా చూద్దాం ఒకసారి. సో మనకు తెలుసు మొట్టమొదటిసారిగా వచ్చింది బాబర్ ప్రారంభిస్తాడు. బాబర్ 1526 to 1530 వరకు 4 years ఉండడం జరుగుతుంది. బాబర్ తర్వాత హుమాయూన్ 1530 to 1540, ఆ తర్వాత గ్యాప్ వస్తుంది 55 to 56 ఉంటాడు. సో ఇక్కడ మనకు షేర్ ఖాన్ యొక్క దండయాత్రల వల్ల దాని ద్వారా హుమాయూన్ మనకు గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. సో బాబర్, హుమాయూన్, ఆ తర్వాత అక్బర్ 1556 to 1605. వీళ్ళ యొక్క ప్రతి రాజు యొక్క విశిష్టత ఉంది కాబట్టి వీళ్ళ ఇయర్స్ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అక్బర్ 1556 to 1605. అక్బర్ తర్వాత జహంగీర్ 1605 to 1627. జహంగీర్ తర్వాత షాజహాన్ 1627 to 1658. తర్వాత చివరిగా ఔరంగజేబు ఉంటాడు 58 to 1707. సో ఇక్కడ రాజ్యాలు మొఘలుల యొక్క కాలక్రమం ఖచ్చితంగా అడుగుతాడు. బాబర్ తర్వాత ఎవరు, హుమాయూన్ తర్వాత ఎవరు, ఈ వరుస క్రమం సరి అయినదా కాదని అడగవచ్చు. కాబట్టి ఈ లైన్ గుర్తుంచుకోండి, బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. లైన్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 78 బిట్లో ఒకసారి చూద్దాం. 78 బాబర్ 1504 ప్రాంతంలో కాబుల్ని ఆక్రమిస్తాడు. సో బాబర్ ఏ విధంగా యుద్ధాలు చేసి రాజ్యాలు ప్రారంభించాడో ఒకసారి ఇందులో చూడొచ్చు. 1504 కాబుల్ ఆక్రమణ, తర్వాత 1526 April 21 ఇయర్ అండ్ డేట్ అండ్ మంత్ ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది మరి ఈరోజు అంటే పానీపట్ అనేది యుద్ధం జరుగుతుంది. మొదటి పానీపట్ ఎవరితోటి, ఇబ్రహీం లోడితోటి యుద్ధం జరుగుతుంది. యుద్ధం చేసి గెలుస్తాడు బాబర్. ఈ యుద్ధంలోనే మనకు తుపాకుల్ని, మరఫిరంగుల్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెడతాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్, పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరితో జరిగింది, సో ఎవరెవరు చేశారు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 79 ఇక్కడ చూడండి, హుమాయూన్కి మనకు గ్యాప్ వస్తుంది అన్నాం కదా. ఎందుకు గ్యాప్, మరి ఏంది సంగతి అంటే ఒకసారి చూడండి. ఇందులో హుమాయూన్ షేర్ ఖాన్ చేతిలో చౌసా యుద్ధం చేసి 1539లో ఓడిపోతాడు. ఓడిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు హుమాయూన్, ఇరాన్కి వెళ్ళిపోయి అక్కడ సఫ్ విదిషా అనే రాజ్యంలో ఆ రాజు యొక్క ఆశ్రయాన్ని పొందుతాడు. అందుకని గ్యాప్ వస్తుంది ఆయన యొక్క కాలంలో. మరి ఆ మధ్య కాలంలో ఎవరు ఉంటారంటే షేర్ ఖాన్ యొక్క వంశం పరిపాలన చేస్తుంది ఢిల్లీ సామ్రాజ్యాన్ని. సో ఇది ఇంపార్టెంట్. సో హుమాయూన్ షేర్ ఖాన్ చేతిలో ఓడిపోయి ఇరాన్ పారిపోతాడు. ఆ టైంలో షేర్ ఖాన్ కొన్ని రోజులు పరిపాలిస్తాడు. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చి కనౌజ్ యుద్ధం చేస్తే అప్పుడు కూడా ఓడిపోతాడు హుమాయూన్ 1540లో. ఆ తర్వాతనే ఆ మధ్యకాలంలో సూర్ వంశం పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ చూడండి మీరు, ఇంతకుముందు హుమాయూన్ 1530 to 1540 మధ్యలో 15 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, 1540 to 1555. మరి ఆ 15 సంవత్సరాల గ్యాప్లో ఎవరి రాజ్యం ఉంటుందంటే షేర్ ఖాన్ యొక్క సూర్ వంశం పాలన అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, సూర్ వంశం పాలన 1540 to 55. అంటే మొఘలుల కాలంలో ఇంటరప్ట్ జరుగుతుంది, హుమాయూన్ కాలంలో ఆ ఇంటరప్షన్లో పాలన చేసింది సూర్ వంశం. సో ఇక్కడ చూడండి 1540 to 1555. సో 1555లో సర్హింద్ యుద్ధం జరుగుతుంది. దీని ద్వారానే సూర్ వంశం యొక్క పాలన క్లోజ్ అయిపోతుంది. సూర్ వంశంలో సికిందర్ సూర్ ఉంటాడు, అతన్ని ఓడించేసి ఢిల్లీ ఆక్రమణ జరుగుతుంది. ఎవరు, హుమాయూనే వస్తాడు మళ్ళీ. సో అలాగే పాలన ప్రారంభించి దీన్ పనాహ్ నగరాన్ని కట్టించడం జరుగుతుంది. ఈ విధంగా సరిహంద్ యుద్ధంతో బ్యాక్ అవుతాడు హుమాయూన్. నెక్స్ట్ లాస్ట్ ఈ క్లాస్లో 80 బిట్ అక్బర్ రెండో పానిపట్టు యుద్ధం చేశాడు. సో ఇక మనం మొదటి పానిపట్టు యుద్ధం ఇంతకు ముందే చూసాం. ఇక్కడ రెండవ పానిపట్టు యుద్ధం చూసుకుంటే 1556 November 5 నాడు జరుగుతుంది. సో మొదటి చూసుకుంటే 1526 April 21 అని ఇంతకు ముందే చూసాం మనం, అది మొదటిది. రెండవదేమో November 5, 1556. ఎవరితో జరుగుతుంది మరి అంటే ఇది ఢిల్లీ రాజు అయిన హేము వర్సెస్ అక్బర్కి మధ్యలో జరుగుతుంది. సో ఇది ఇంతకుముందే మనం అష్టదిగ్గజాలు చూసాం. ఇప్పుడు నవరత్నాలు చూడండి. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు ఉంటారు, వాళ్ళలో కొందరు ముఖ్యమాలని చూద్దాం. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు వచ్చేసి ముఖ్యులు బీర్బల్, అబుల్ ఫజల్, రాజా తోడర్మల్, అలాగే తాన్సేన్. సో రాజా తోడర్మల్ అనే వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉంటాడు అక్బర్కి. నెక్స్ట్ అక్బర్ నిర్మాణాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫతేపూర్ సిక్రీ, బులంద్ దర్వాజా, మరియం మహల్, పంచమహల్, దివానీ కాస్, ఇబాదత్ ఖానా, వీటన్నింటిని నిర్మించింది అక్బర్, గుర్తుంచుకోండి. సో సుల్హ్ ఈ కుల్ అనే భావనని ప్రవేశపెట్టింది కూడా అక్బరే, ప్రపంచ శాంతి అనే భావనతో. సో అక్బర్ నామాని రచించింది అబుల్ ఫజల్.
సో ఇదండి ఈరోజు మనం 66 to 80 బిట్స్ కవర్ క్లాస్ 3లో భాగంగా చేయడం జరిగింది. సో క్లాస్ 3లో భాగంగా మనం 66 to 80 బిట్స్ కవర్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో మనం 1 to 65 బిట్స్ చూడొచ్చు 2 క్లాసుల్లో. సో డెఫినెట్గా ఇప్పటి వరకు 80 బిట్స్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి బిట్ని ఖచ్చితంగా నోట్ చేసుకొని చదవండి. ఎక్స్ట్రా కంటెంట్ ఉందిలో ప్రతిలో డెఫినెట్గా 5 నుంచి 6 మార్కులు డెఫినెట్గా స్కోర్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే వాళ్ళు ఖచ్చితంగా పీడిఎఫ్ కావాలంటే జాయిన్ అవ్వండి, జస్ట్ 29 రూపీస్ తోటి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డెఫినెట్గా కంటెంట్ ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన ప్రతి వారికి షేర్ చేయండి. సో టైం కూడా ఎక్కువగా లేదు, మే 20 నాడే టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది. సో డోంట్ నెగ్లెక్ట్. సో దిస్ ఇస్ క్రాంతి ఉప్పు బిలీవర్స్ అకాడమీ. జై హింద్.